ఇగోండి ఈ రెండిటికి ఇంగ్రీడియంట్స్ ఒకటే. ఇదేమో చారు పొడి. చారు పొడికి వచ్చి పచ్చిశనగపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఇంతే అండి. ఇందులో ఎడిషనల్గా కలిపింది మాత్రం సాంబార్ పొడికి కందిపప్పు వేపి కలుపుకోవాలన్నమాట అండి. అంటే రసం పొడి, సాంబార్ పొడి రెండు ఒకటే. జస్ట్ ఈ కందిపప్పుని యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇదిగోండి సంధ్యకి పంపటం కోసం అని చెప్పి రొయ్యలు తెప్పించాను పొద్దున్న. కొంచెం ఖరీదుగానే ఉన్నాయండి వేళ. ఇదిగోండి 550 రూపాయలు అంట రొయ్యలు. కొంచెమే వచ్చినాయి. నాకు డబ్బాలో వేస్తే తెలిసిపోతాయి. ఇట్లా చూస్తే అర్థం అవుతుందిలేండి. ఆయిల్ ఇచ్చేసాను. అలానే ఆల్ మసాలా పేస్ట్ కూడా చేయటం కోసం ఉందని చెప్పి అన్నీ ఇదిగో ఇక్కడ పెట్టాను. వారం వస్తే ఇప్పుడు అల్లమును ఇవన్నీ కూడా ఒలిపిచ్చేస్తాను. తర్వాత ఇక మొత్తం ఇవన్నీ ఇక్కడ వేసి ఉంచుతాను పొళ్ళుకి అన్నిటికీను. వారం వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే నాకు ఈజీ అవుతుంది అనమాట అండి. సాయి వచ్చాడు హైదరాబాద్ నుంచి. ఈవేళ వెళ్తాడు అనమాట అండి. అక్కాళ్ళకి ఏమన్నా ఇచ్చేయి ఉంటే ఇవ్వండి ఆంటీ అని అన్నాడు. అందుకనే సంధ్య కోసం ఇవి రెడీ చేయిస్తున్నానండి. ఆల్ మసాలా కోసం యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు కూడా కొంచెం వేపుతున్నా. ఎందుకంటే ఎక్కువ నిలవ ఉన్నప్పుడు ధనియాలు వేపుకుంటే త్వరగా నలుగుతుంది. ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అండి. గుమ్మని వాసన వస్తుంది. ఇది ఆల్ మసాలా కోసం అనమాట. ఈ అల్లం వెల్లుల్లిపాయలు ఇవన్నీను. ఇదేమో సాంబార్ పొడి, చారు పొడి కోసం పచ్చిశనగపప్పు, నెక్స్ట్ కందిపప్పు కూడా వేపేస్తున్నానండి. ఇదేమో ఇన్స్టెంట్ సాంబారు పౌడర్ కోసం అనమాట, సాంబార్ పొడి. వెల్లుల్లిపాయలు, అల్లం సిద్ధం చేస్తుంది కారం. ఇవేమో గరం మసాలాకి, ఇవేమో సాంబార్ పొడి, రసం పొడి అండి. ఇంగ్రీడియంట్స్ ఒకటే. ఇగోండి ఇవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇదేమో కందిపప్పు, ఇదేమో పచ్చిశనగపప్పు, ఇదేమో మిరియాలు, ఇదేమో జీలకర్ర పచ్చిదే వేపం అనమాట అండి. ధనియాలు వేపాను. తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. వీటితోటి ఆల్ మసాలా, రసం పొడి, సాంబార్ పొడి. అంటే సాంబార్ పొడి అంటే సాంబార్లో వేసే మసాలా కాదండి, దీంతోనే సాంబార్ కాసుకునే విధంగా చేసుకుంటాం అనమాట. ఇన్స్టెంట్ చింతపండు పులుసు వేసేసుకుని ఇది ఒక 2 స్పూన్లు సాంబార్ పొడి వేసేసుకుంటే సాంబార్ అయిపోతుంది. కాయగూరలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కలిపేసి ఈ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసేసుకుంటే తాలింపు పెట్టేసుకోవటమే మరిగిన తర్వాత. అది ఇన్స్టెంట్ సాంబార్ పొడి అనమాట అండి. ఇవి అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత ఆల్ మసాలా కోసం ఇదిగోండి వెల్లుల్లిపాయలు అన్నీ ఒలుస్తుంది. వెల్లుల్లిపాయలు, అల్లం పావు కిలో కొలత అదే. పావు కిలో అల్లం, పావు కిలో వెల్లుల్లిపాయలు కొలతగా తెప్పిస్తామన్నమాట. అదేమో అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్ మసాలా పేస్ట్కి సరిపోతుంది. ఇదిగోండి సాంబార్ పొడి కోసం వేస్తున్నాను చూడండి. మొత్తం కందిపప్పే అండి, ఎక్కువ కందిపప్పే ఉంటుంది. కొంచెం అంటే టేస్ట్ కోసం అన్నట్టు ఒక 2 గుప్పిళ్ళు పచ్చిశనగపప్పు వేపింది, మిరియాలు, ఒక గుప్పెడు మిరియాలు. మా కొలత ఇదే అండి, గుప్పిళ్ళే. ఒక గుప్పెడు నిండుగా మిరియాలు వేసుకుంటాము. జీలకర్ర. చాలామంది ఎండుమిరపకాయలు ఇవి కూడా వేస్తారు. ఇంకా మేము అవేమీ వేయమండి. ఇందులో ఇంకా కొంచెం ఒక గుప్పెడు ధనియాలు వేస్తాం. ఇది అన్నమాట అండి. ఇది సాంబారు ఇన్స్టెంట్ పౌడర్కి. నచ్చితే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, కరివేపాకు ఇవన్నీ కూడా వేపి వేసుకోవచ్చు. మేము అయ్యేమి వేయమండి. ఎందుకంటే డైరెక్ట్గా కూర సాంబార్ కాసేటప్పుడే కారము, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. జస్ట్ ఇన్స్టెంట్ పౌడర్కి మాత్రం ఇవే వేసుకుంటే చానాళ్ళు నిల్వ ఉంటుంది అన్నమాట. వీటితో పాటు బెల్లం కూడా ఉన్నదండి. ఇది ఒరిజినల్ బెల్లం, కేజీ గడ్డ అనమాట. దీన్ని కూడా అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను, పేపర్లో పెట్టి ఉంచాను. దీన్ని కూడా చితకొట్టేసి ముక్కలు చేసి పంపిస్తాను. సంధ్య వాళ్ళకి అక్కడ అపార్ట్మెంట్లో కదండి, ఏదన్నా చితగొట్టుకోవాలంటే చాలా కష్టం.
కింద రీసౌండ్ వచ్చేస్తూ ఉంటుంది కదా. కుంకుడికాయలు కొట్టడం, ఇలా బెల్లం లాంటివి దంచటం, దబా దబా దంచడానికి వీలవదంటండి. ఇలా పంపే కన్నా ముక్కలుగా చితగొట్టేసేసి కవర్లో వేసేసి పంపిస్తాను. నరసమ్మ బెల్లం దంచి ప్రీమిక్స్ సాంబార్ పొడి మిక్సీలో వేయటం వల్ల వేడిగా ఉంటుంది. కొంచెం చల్లారేంత వరకు పళ్ళెంలో వేసుకుని తర్వాత డబ్బాలో వేసుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి, ఇదేమో రసం పొడి. రసం పొడి రెండు చూడటానికి ఒకే రకంగా ఉన్నాయి. డబ్బా మీద రాసి పంపించాలి. కూడా వేడిగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలో వేస్తా. చితగొట్టేసావా? ఇలాగిచ్చి ఇదిగోండి, బెల్లం అంతా నరసమ్మ చితగొట్టేసింది. ఇలాంటి పనులు చెప్తే ఎంత సరదా చేసేస్తుందో. సుకుమారం పనులు కానీ చెప్పామనుకోండి అయిపోయామే. ఇలా చితగొట్టేయి, గొయ్యలు తవ్వేసేయి, అవన్నీ వేసేసేయి అన్నాం అనుకోండి, మొక్కలన్నీ వేసేసేయి. ఇలాంటి పనులు చెప్తే నరసమ్మ తెగ ఆనందంగా చేస్తుంది. ఇదేమో ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ బెల్లానికా ఏంటి ఈగలు వచ్చినాయి బాబాయ్, తినేస్తున్నాయి. ఈ సీజన్ అంతా ఈగలు ఉంటాయండి. వర్షాలు అయితే రావట్లేదు కానీ ఈగలు మాత్రం వచ్చేసినాయి. పట్టుమని పెద్ద వర్షం ఏది. ఈ కొబ్బరి ఐస్ కట్ని మామూలు ముందు చితగొట్టరాదు, అది అయిపోద్ది. మామూలు కొట్టు, ఏదన్నా కొట్టేస్తావు, చెప్పానుగా. చితగొట్టే పనులంటే ఎంత ఆనందమో, టప్పా టప్పా కొట్టేస్తుంది. ఇవి ఐస్ కట్టనివి. అదిగో అక్కడో చెక్క ఉంది అవతల చూడు. ఇదిగోండి మసాలా, ఆల్ మసాలా పేస్ట్, ఇది కూడా రెడీ. పిల్లలకి మసాలా చాలా ఇష్టం అన్నమాట. అంటే ఇంకా నాన్ వెజ్ కర్రీస్కి అన్నిటికీ కూడా ఇది డైరెక్ట్గా ఈ మసాలా వేసేసుకుని కర్రీ వండేసుకోవచ్చు అనమాట అండి. తనకి కొంచెం సంధ్యకి పని ఎక్కువ ఉంటుందండి. ఇలాంటివన్నీ పంపిస్తే తను ఈజీగా వంట చేసుకోగలదు అని చెప్పి ఇలాంటివన్నీ పంపిస్తూ ఉంటాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇదేమో ఆల్ మసాలా పేస్ట్, ఇవేమో రెడీ టు కుక్ రొయ్యలు అనేమో ఎక్కువ ఆ పిల్లకి, అందుకని ఇవన్నీ పంపిస్తాను. నాకు రమ్యకి ఇవన్నీ కూడా ఏమీ అవసరం ఉండదండి. ఒక సంధ్యకి ఇవన్నీ పంపాల్సి వస్తుంది. ఖచ్చితంగా పంపాలా అంటే అలా కూడా అక్కర్లేదండి, కానీ ఏంటంటే తల్లి మనసు కదా. ఇదిగోండి అన్నీ రెడీ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆల్ మసాలా పేస్టు, రెడీ టు కుక్ రొయ్యలు, రసం పొడి, ఇది రెడీ టు కుక్ అన్నట్టు సాంబార్ పొడి, బెల్లం అంతా దంపించాను. కారం అడిగింది, కారం తెచ్చారు మా వారు మిల్లులో. ఇది మసాలా కారం అనమాట అండి, కూరల్లో వేసుకునే మసాలా కారం. మాకు అప్పటికప్పుడు పట్టి ఇస్తారనమాట అండి. మంచిది న్యాచురల్ మసాలా కారం. కొబ్బరి ముక్కలు నరసమ్మ కొడుతోంది, అది కూడా కొంచెం గ్రైండ్ చేసేసి పౌడర్ లాగా చేసేసి ఇచ్చామనుకోండి
వాడుతుంది. నాకు ఎక్కువ ఉంటాయండి కొబ్బరి చెక్కలు. నేను ఇంచుమించు రోజు ఇడిచి రోజు అలా కూడా దేవుడికి కొబ్బరికాయ కొట్టేస్తాను కదా, బోల్డ్ అని కొబ్బరి చెక్కలు ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తానంటే కొన్ని గ్రైండ్ చేసేసి పొడి చేసేసి ఇచ్చామనుకోండి, కూరల్లో వాటిల్లో పౌడర్ వేసుకుంటుంది. నాకేంటంటే టక్మని నాకు పని చేయటానికి, అందుకోవటానికి వరము, నర్సమ్మ వీళ్ళందరూ ఉంటారండి. అక్కడ ఎవరు ఉండరు కదా, అందుకని ఇవన్నీ సిద్ధం చేసి పంపిస్తాను అన్నమాట. అంతే అండి. ఏ తల్లి అయినా ఏ కూతురికైనా పంపేయండి, పెద్ద విశేషమేమీ కాదు ఇవన్నీను. కాకపోతే ఏంటంటే అదో సరదా. ఇది తీసుకుని ఇంకా ఏదో పెద్ద కోట్ల కొలత ఆస్తి ఇచ్చినంత ఆనందపడిపోతుంది సంధ్య పిల్లలు. ఇంకా పిల్లలు కూడా తాతయ్య పంపించారు, పప్పలు పంపించారు, అలా ఇలా అని చెప్పి సాకేత్, సౌమిత్రి వీళ్ళందరూ ఎంత సందడి చేస్తారు. అల్లుడు గారు ఏమీ అడగరండి, ఒక్క రొయ్యలు మాత్రమే ఆయన అడిగేది. రొయ్యలు ఎందుకో రావట్లేదండి, ఇళ్ళమట వస్తే బాగా ఎక్కువ వస్తాయి, ఒక్కోసారి మార్కెట్లో కూడా బాగా వస్తాయి. ఈవేళ ప్రియంగానే ఉన్నాయి అది రొయ్యలు. తినడైనాయి కదా. ఇది 550 రూపాయలు అంటండి, అంటే ఒలిచి కూడా ఇచ్చేస్తారు. 500 రొయ్యలు 50 రూపాయలు వలవటానికి 550 అయ్యింది వీటికి. ఇదన్నమాట అండి. ఏమో కొబ్బరి ముక్కలు జస్ట్ విస్పరే. నీళ్ళు వేయకుండా తిప్పాలి కొబ్బరి ముక్కల్ని, ఇవేమో తిరగట్లేదు. ఏమ్మా అయిపోయింది. తిరగట్లేదు అది ఆపిరా, తిరగట్లేదు. ఇది నెమ్మదిగా వేయాలి. ఇదిగోండి ఇదంతా కొబ్బరి కూరం. ఇదివరకు అయితే కొబ్బరి కూరు తీస్తా కూర్చునేవాళ్ళం, ఇప్పుడు అన్నీ మిక్సీలేనండి. మిక్సీలో వేసేసాను, పౌడర్లు అయిపోయినాయి. ఇంకా నాకేంటంటే ఇవన్నీ కూడా వరం సర్దేసుకుంటుంది, అన్నీ నీట్గా చేసేస్తుంది. ఇవన్నీ డబ్బాలోకి కొంచెం కొబ్బరి మాత్రం తడిగా ఉన్నది, ఐస్ కట్టేసింది కదండి. ఇది కొంచెం ఈ కొబ్బరి ఈ తడిపోయిన తర్వాత డబ్బాలో వేస్తాను అనమాట. ఇవన్నీ కూడా అంతే. ఈ పౌడర్లు అనుకోండి వేడిపోయిన తర్వాత డబ్బాల్లో వేస్తాము, అలాగనమాట. ఇక ఈ పని అంతా ఇక్కడతో ఇవన్నీ అయినాయండి. 30 సార్లు చేయగలుగుతా. ఇదిగోండి సాయంత్రం పిల్లల కోసం స్నాక్స్ కూడా వచ్చేసినాయి, కానీ అట్టపెట్టి సరిపోదు, ఇందులోకి మార్చేయండి. ఇది కొంచెం పెద్దగా ఉన్నది, మిగతాయి కూడా తెస్తాను, పెట్టేయండి. ఇదిగోండి కొన్ని పట్టలేదు, ఏమో కవర్లో వేసుకుంటాను అన్నాడు సాయి. ఇలా అయితే పట్టేస్తుంది. సాయిని మా వారు ఇద్దరు పట్టి చాలదరా, ఇంకా ఇది కూడా నొక్కాలి. ముందు ఇది వేయాలి అడ్డంగా. ఓ వదినే ఉండి మళ్ళీ చేస్తా, సాయి వెళ్తున్నాడు. చిట్టి బెంగెట్టేసుకుంటుంది ఇప్పుడు మళ్ళీ కొడుకు వెళ్తున్నాడని. వాళ్ళ అమ్మా నాన్న కన్నా అంకుల్ గారు బెంగెట్టేసుకుంటారు. బాయ్ నాన్న, అక్క ఉంటుందిలే, వెళ్ళు ఫోన్ చేస్తాం. వినాయకయ్య స్వామి తండ్రి, వినాయక తండ్రి, చూడండి ఆయన.